ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. గాయత్రి మహావిజ్ఞాన్ అనేటటువంటి మాట వినగానే సాధారణంగా మనందరికీ వచ్చేటటువంటి భావన ఏంటి అంటే, హిందూ ధర్మంలో బ్రాహ్మణులు మాత్రమే ఉపయోగించుకునేటటువంటి ఒక విశేషమైనటువంటి మంత్రం గురించి చెప్తున్నారు అని మొట్టమొదట ఆ భావనని మీరు తుడి చేసుకోవాలి పూర్తిగా. గాయత్రి అనేది ఒక మంత్రము కాదు, అది ఒక ఛందస్సు. ఛందస్సు అంటే ఏంటి? లయబద్ధత. మన జీవితాలలో సుఖం ఎందుకు లేదు అంటే లయబద్ధత లేదు, ఆర్కెస్ట్రా లేదు, సంగీతము లేదు, సంగతీకరణ లేదు. ఈ క్లాసుల్లో మనం అది నేర్చుకోబోతున్నాం. క్రమబద్ధత లేదు, సంగతీకరణం లేదు అనే దానికి ఒక ఉదాహరణ ఇందాకనే మనం చూస్తున్నాం కదా. క్యాసెట్ పెడదాం అనుకుంటే దానికి తగిన వనరులు పొద్దున్న లేవు, ఇప్పుడు లేవు. ఇది మనం కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గాయత్రి అంటే ఇది, అది అర్థం చేసుకోండి. గాయత్రి ఒక మంత్రం గురించి మనం మాట్లాడటం లేదు, ఒక జీవిత విధానం గురించి మాట్లాడుతున్నాం. ఏ విధమైనటువంటి జీవిత విధానం గురించి మాట్లాడుతున్నాం? ప్రాణశక్తి గురించి మనం మాట్లాడుతున్నాం, లైఫ్ ఫోర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, చేతనత్వం గురించి మనం మాట్లాడుతున్నాం, కాలము గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ త్రిపుటి, ఈ మూడు ఉంటాయి ఎప్పుడు కూడా. 3 డైమెన్షనల్ వరల్డ్ లో, త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో, సత్వ రజస్తమో గుణాలు కలిగినటువంటి ఈ ప్రపంచంలో భౌతిక శాస్త్రవేత్తలు కూడా 3 డైమెన్షనల్ వరల్డ్ అని చెప్తారు. 3 ఆయామాలు ఉన్నాయని చెప్తారు. 3 త్రిపుటులు: పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. కాలం గురించి మనం చెప్పుకుంటే దానికి 3 ఆయామాలు ఉన్నాయి. మొదటిది పాస్ట్, జరిగిపోయినది. ప్రస్తుతం ఉన్నది ప్రజెంట్, దీని తర్వాత రాబోయేది ఫ్యూచర్. కాలానికి దాన్ని వివరించుకుంటే మనం, కాలానికి మనం వివరించుకోము. చేతనత్వానికి దాన్ని 3 రకాలుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాము. అంటే జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అక్కడ మళ్ళా 3 వస్తాయి. కాదు, జీవితం గురించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఖనిజాలు, వృక్షాలు, జంతువులు అని 3 జీవితాలు వస్తాయి మనకి. అంచేత ఈ త్రిపుటి అనేది మనకి ప్రతి చోట తగులుతూ ఉంటుంది. అలాగే ఇంకొక త్రిపుటి ఏమిటి అంటే బ్రెయిన్, మైండ్ అండ్ సోల్. ఇది ఒక త్రిపుటి, మన శరీరానికి సంబంధించినటువంటి త్రిపుటి. భౌతిక శరీరంలో బ్రెయిన్, మస్తిష్కము, దీనిని ప్రభావితం చేసేటటువంటిది మనస్సు, మైండ్. కానీ ఇవి 2, మస్తిష్కము, మనస్సు, ఆత్మ లేదే లేదు. అంటే ఆత్మ యొక్క 2 అవుట్లెట్, మనస్సు, బ్రెయిన్. అంటే ఈ త్రిపుటిలో మనము అర్థం చేసుకునేటటువంటి గాయత్రి మంత్రాన్ని 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. వాట్ ఈజ్ లైఫ్, దాని గురించి చెప్పే పూర్తి వివరణ గాయత్రి. వాట్ ఈజ్ కాన్షియస్నెస్, చేతనత్వం అంటే ఏమిటి, పూర్తిగా చెప్పేది గాయత్రి. వాట్ ఈజ్ టైం, కాలం అంటే ఏమిటో పూర్తిగా చెప్పేది గాయత్రి. ఆ గాయత్రి గురించి మనం ఈ క్లాసులో నేర్చుకోబోతున్నాం. అది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇందులో కూడా 3 పాదాలు ఉన్నాయి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇది మళ్ళా జీవితానికి, చేతనత్వానికి, కాలానికి సంబంధించిన వివరణగా మనం నేర్చుకోబోతున్నాం. ఫార్ములా అది. E=mc² అంటే న్యూక్లియర్ ఎనర్జీని మీరు ఎలా ఉపయోగించుకోగలుగుతున్నారో,
ఓమ్స్ లాలో B=IR అనేటటువంటి ఫార్ములాలో మళ్ళా త్రిపుటి ఉంది. వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్. ఈ మూడే ఉన్నాయి ఎలక్ట్రిసిటీలో. మీరు ఎలా ఉపయోగించుకున్నా ఉపయోగించుకోండి దాన్ని. అన్ని మూడు ఉంటాయి. ఏమిటి మూడు ఉండేలో? స్టాటిక్, యాక్టివ్, బ్యాలెన్స్. ఏది చేసినా మీ జీవితము ఈ మూడింటి మీదే తిరుగుతూ ఉంటుంది అనేటటువంటి విద్య గాయత్రి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మనం వన్ సైడెడ్ లైఫ్కి అలవాటు పడిపోయాం. మీరు ఏమి చేసినా, ఏది ఆలోచించినా మెలకుగా ఉన్నటువంటి మీ యొక్క ఫలానా పేరు, ఫలానా గుణాలు కలిగినటువంటి వ్యక్తి యొక్క ఆలోచనే మీకు వస్తుంది తప్ప మీ జీవితాలలో ఉన్నటువంటి రెండు విషయాల గురించి అసలు మీరు ఆలోచించరు. డ్రీమ్స్ గురించి ఆలోచించరు, స్లీప్ గురించి ఆలోచించరు మీరు. అంటే అక్కడే మీకు అర్థమవుతోంది మీరు 1/3 లైఫ్ జీవిస్తున్నారని. మనకున్నటువంటి బాధలన్నిటికీ, ప్రపంచంలో నేడు ఉన్నటువంటి బాధలన్నిటికీ, ఇంక్లూడింగ్ పొల్యూషన్ కంట్రోల్, ఇంక్లూడింగ్ టెర్రరిజం, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ డిస్ప్యూట్, కుటుంబాల్లో ఉండేటటువంటి కలహాలు, స్నేహితుల మధ్య వచ్చేటటువంటి మతభేదాలు, భార్యాభర్తల మధ్య వచ్చేటటువంటి తగువులు, ఇంటర్నేషనల్ లెవెల్లో దేశాలకి మధ్య వచ్చేటటువంటి భేదాలు, ఇవంతా కూడా ఎందుకు వస్తున్నాయి అంటే అవర్ ఎడ్యుకేషన్, మన విద్యా విధానము కేవలము శరీరగతముగానే ఉన్నది. శరీరం తప్ప ఇంకో విధంగా ఆలోచించలేరు. ఆత్మ, పరమాత్మ, మనస్సు ఏవేవో మాటలు మనం మాట్లాడుస్తాం తప్ప మీరు ఏం మాట్లాడినా మీ గురించి అవగాహన వచ్చేసరి కదా మీ పేరు తప్ప ఇంకేం మిగలదు మీకు. మన చేతనత్వంలో జీవించటం చేత కాదు మనకి. చేతనత్వంలోకి వెళ్ళగానే నిద్రాస్థితికి వెళ్ళిపోతాం మనం. యాక్టివ్గా ఉండలేం మనం. ఆ విద్య మనం నేర్చుకోబోతున్నాం. కానీ ఆ విద్య నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ విద్య గురించి ఏమి చెప్పబడుతోంది అంటే సమాధి అని చెప్పబడుతోంది, జన్మ రాహిత్యము అని చెప్పబడుతోంది. సమాధి అన్నా జన్మ రాహిత్యం అన్నా ఒకటే. కానీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే మహామహా మేధావులు, మహామహా పెద్దవాళ్ళు జన్మరాహిత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. అది చాలా దురదృష్టకరమైన విషయం. ఏంటి అంటే యు ఆర్ ఆల్రెడీ ఫ్రీ. ఏ చేతనత్వం అయితే మీ శరీరంలో ఉన్నదో దానికి జన్మ లేదు. అజోపిస్తన్ అవ్యయాత్మ భూతానా ఈశ్వరోపిస్తన్ ప్రకృతిం స్వామహిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. అజోపిస్తన్ పుట్టుక లేని వాడిని అయినప్పటికీ, అవ్యయాత్మ నాశనము లేనటువంటి వాడిని అయినప్పటికీ, భూతానాం ఈశ్వరోపిస్తన్ ఈ పంచభూతాలకి ఈశ్వరుని అయినప్పటికీ, అజోపిస్తన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిస్తన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. ప్రకృతి యొక్క ప్రెసిడెంట్, అధిష్టానవర్తి, అధిష్టానమైనటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా నా యొక్క మాయ చేతనే నేను మళ్ళీ పుడుతూ ఉంటాను. ఈ పుట్టడం అనేది ఇస్ ఎన్ ఇల్యూజన్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సద్గురువుకే కాదు, మీకు ఇల్యూజనే. తేడా ఏంటి అంటే సద్గురువుకి అది తెలుసు, మీకు తెలియదు. సైన్స్ లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మీకు దీనికి ఒక స్పష్టమైన అవగాహన ఇస్తుంది. నీటిలో ఒక రాడ్ని పెడితే వంకరగా కనిపిస్తుంది. తెలుసా మీకు ఇది? చాలా మందికి నీటిలో ఒక పుల్ల పెట్టామనుకోండి, స్ట్రైట్ గా ఉన్న పిల్ల, అది వంకరగా కనిపిస్తుంది. సైన్స్ తెలియనటువంటి వాడికి పుల్ల వంకరగానే కనిపిస్తుంది. సైన్స్ తెలుసున్న వాడికి కూడా పుల్ల వంకరగానే కనిపిస్తుంది. కానీ వాడికి అది వంకరగా లేదు అని తెలుసు. ఉదాహరణ అర్థమైంది కదా? చేత జన్మ అనేటటువంటి వంకర మనకి ఉందనుకుంటున్నాం, సద్గురువుకి లేదు. అంచేత మనము పుట్టలేదు, సద్గురువు పుట్టలేదు. కానీ అది ఇంకొక స్టేజ్లోకి మనం వెళ్ళిపోతున్నాం. కానీ ఒక క్వశ్చన్ దాని గురించి వచ్చింది కనుక చెప్పాను నేను.
అంచేత సద్గురువు మళ్ళీ పుట్టడా? చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నది. దానికి భగవద్గీతలోనే ఆన్సర్ ఉంది. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మము తెల్లు ఉబికిపోయినప్పుడు, పెరిగిపోతున్నప్పుడు, ఇంకా ఈ పరిస్థితులు మనం కంట్రోల్ చేసుకోలేము అన్నప్పుడు ఆ దివ్య చేతనత్వము ఇంటర్ఫియర్ అవుతుంది. అంతవరకు అది ఇంటర్ఫియర్ కాదు. ఇది కూడా గాయత్రిలో గాయత్రి యొక్క సమాధి స్థితిలో మనం నేర్చుకుంటాం, అంటే లాస్ట్ క్లాస్ లో. అంటే ఇవాళ నేను పొద్దున్న చెప్పిన విషయాన్ని కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్దాము. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ క్లాసులను హరికథా కాలక్షేపంలాగా వినకండి. టీవీలో అక్కడ నేను చూస్తూ ఉంటాను, అద్భుతమైనటువంటి విషయాలు చెప్పబడుతూ ఉంటాయి. లక్షలాది మంది వింటూ ఉంటారు, కానీ ఎవడు నోట్ చేసుకోడు, చెప్పింది ఆచరించడు, చెప్పింది ఆచరించడానికి ప్రయత్నించడు, వింటాడు, వెళ్ళిపోతాడు. అలా జరగకుండా ఉండటానికే మొట్టమొదటిసారి ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. రాబోయేటటువంటి విద్య ఫ్యూచర్ ఎడ్యుకేషన్ యాంటిసిపేట్ చేస్తూ మనకున్నటువంటి సమస్యలను, ప్రపంచానికి ఉన్నటువంటి సమస్యలకు ఒక పరిష్కార మార్గంగా ఈ క్లాసులో కొనసాగిస్తున్నాను. మొదటిసారి చెప్తున్నాను ఇలాంటి క్లాసు. అంచేత క్లాస్ వాతావరణమే ఉంచుకోండి, చెప్పింది గుర్తుంచుకోండి, చెప్పింది అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్న దాన్ని ఆచరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇవి 3 చేయాలి. ఇందులో గాయత్రి మహావిజ్ఞాన్ అనేటటువంటి ఆ మాట మహావిజ్ఞాన్, విజ్ఞాన్ అంటే సైన్స్, మహా అంటే మహత్ ప్లేనికి సంబంధించినటువంటి సైన్స్ అని అర్థం, ద గ్రేట్ సైన్స్ అని అర్థం. భూత్ భువః స్వః 3 తలాలు ఉన్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇవి 3, భూత్ భువ స్వః. కాదండి మాకు ఇలా అక్కర్లేదు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, కాలాంతనుగుణ్యంగా ఈ 3 తలాలు. కాదండి ఇది కూడా అక్కర్లేదు, ఖనిజ, వృక్ష, జంతు తలాలు. ఇవి 3 తలాలు దాటి వీటిని సమన్వయం చేసేటటువంటి ఒక తలం ఉంది. దాన్ని మాండూక్యోపనిషత్తులో తురియ స్థితి అని చెప్తాం మనం. దాన్నే యోగ భాషలో సమాధి స్థితి అని చెప్తాం. చేతనత్వ భాషలో ఋతుంభర ప్రజ్ఞ అంటాం. పేరు ఏదైనా ఈ 3ంటిని కలిపి సమన్వయం చేసుకునేటటువంటి ఒక చేతనత్వం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దాని గురించి మాట్లాడుకుంటూ పొద్దున్న నేనేం చెప్పాను అంటే, క్యాస్ట్ సిస్టమ్ మస్ట్ బి ఓవర్థ్రోన్. ఈనాడు ఉన్నటువంటి వర్ణ వ్యవస్థ కానీ, జాతి వ్యవస్థ కానీ అర్ధరహితమైనటువంటి వ్యవస్థ. ఋషులు, మహనీయులు ఏర్పరిచినటువంటి వర్ణ వ్యవస్థ గుణకర్మ స్వభావాల మీద మాత్రమే ఆధారపడి ఉన్నటువంటి వ్యవస్థ. మీరు ఎక్కడ పుట్టారు అనేది ఇంపార్టెంట్ కాదు. జన్మన జాయతే శూద్ర, పుట్టుకతో అందరూ అన్ఎడ్యుకేటెడే. శూద్ర అనేటటువంటి పదము ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి పదము. అన్ఎడ్యుకేటెడ్ వాడిని పూర్వకాలంలో శూద్రులు అనేవారు. నువ్వు జ్ఞానోపార్జన మీద గుణకర్మ స్వభావాలు ఉపయోగించుకుంటే, ఈనాడు ఇంజనీరు, డాక్టరు, లాయరు అని ఎలాగైతే మనం గుణకర్మ స్వభావాలు బట్టి వాళ్ళకి పేర్లు పెడుతున్నాము, 3 రకాలైనటువంటి పేర్లు పెట్టారు వాళ్ళు. జ్ఞానం మీద మాత్రమే దృష్టికోట ఉన్న వాళ్ళకి బ్రాహ్మిన్స్ అన్నారు. కర్మ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని క్షత్రియులు అన్నారు. భక్తి మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వైశ్యులు అన్నారు. అది మర్చిపోయాం మనం. కొటేషన్స్ మీద కొటేషన్స్ ఇస్తాం తప్ప ఇది మన బుర్రలోకి దూర్చుకోం. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒక సైన్స్ మనం నేర్చుకునేటప్పుడు ఆ పదాలను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మహావిజ్ఞానాన్ని మనం చెప్పుకుంటున్నప్పుడు మామూలుగా మనం వాడుక భాషలో వాడేటటువంటి పదాలు ఒక చాలా విశిష్టమైనటువంటి పదాలు, విశిష్టమైనటువంటి అర్థాలు సంతరించుకుంటాయి. ప్రెషర్,
మామూలుగా ఇంగ్లీష్ భాషలో ఒత్తిడి. కానీ ఫిజిక్స్ లో ప్రెషర్ అనేసరికి పెర్ యూనిట్ ఏరియా అనేటటువంటి ఒక విశేషమైనటువంటి పదం కూడా చేస్తాం ఇక్కడ. వర్డ్ అదే ప్రెషరే, కానీ ఫిజిక్స్ లో వాడేటటువంటి ప్రెషరు, మీరు వాడుక భాషలో వాడేటటువంటి ప్రెషరు ఒకటి కాదు. స్పష్టమైనటువంటి అర్థాలు వస్తాయి. మనం వాడేటటువంటి సందర్భాన్ని బట్టి కూడా పదాలకి అర్థాలు మనం అన్వయించుకోవటం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి రాజమహిషిని చూసి తన పని చేసుకోవటం మొదలెట్టాడు అని ఒక చోట ఉంది. మహిషము అంటే గేదె అని కూడా అర్థం ఉంది. అంచేత రాజుగారు పిలుస్తున్నటువంటి గేదెని చూసి వాటిని దర్శించుకుని వెళ్ళాడు అని అర్థం కాదు అక్కడ. రాజమహిషి అంటే అర్థం ఏంటి? రాజుగారి భార్యను దర్శించుకుని వెళ్ళాడు అని అర్థం. సందర్భాన్ని బట్టి కూడా మీరు మాటలకి విలువ ఇవ్వటం నేర్చుకోవాలి. అప్పుడు అది సైన్స్ అవుతుంది. ఆ సైన్స్ ని పూర్వకాలంలో వేదం అనేవారు. ఈనాడు మనం దేన్నైతే సైన్స్ అని పేరు పెట్టుకున్నామో పూర్వకాలంలో దాన్ని వేదము అనేవారు. వేదము అంటే టు నో అని స్లైడ్ పెట్టి. అంచేత ఆ వేద జ్ఞానాన్ని 4 భాగాలుగా విభజించారు. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అక్కడ తెలుగులో. మనకి అన్ఫార్చునేట్ ఏంటి అంటే మనకి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. అది రిక్ కాదు, రుక్. ఋగ్వేదము. ఋగ్వేదము డీల్స్ విత్ ఆస్పిషియస్నెస్, మేలు కోరేటటువంటిది, మంచి కోరేటటువంటిది, ప్యూరిఫై చేసేటటువంటిది. ఇది మన జీవితంలో తూర్పు దిశను చూపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ సైన్స్ అండర్స్టాండ్ చేసుకోండి. ఇందులో వాస్తు వస్తుంది, ఎస్ట్రాలజీ వస్తుంది, ఆయుర్వేద కూడా వస్తుంది. ఈ 3 కలిస్తే తప్ప కరెక్ట్ సమన్వయం చెందినటువంటి విజ్ఞానము రాదు. ఈ 3ంటిని కలిపినటువంటి విజ్ఞానాన్ని మనం గాయత్రి మహావిజ్ఞానం అంటాం. అందుకనే గాయత్రిని వేదమాత అంటాం, ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. నిజంగా అది మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఎలా అయిందో మనం ఈ 3 రోజుల్లో అర్థం చేసుకుంటాం. మొదట మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సైన్స్ 4 భాగాలుగా విభజించబడింది భారతీయ ఋషి సాంప్రదాయంలో. ఒకటి ఋగ్వేదము, రెండవది యజుర్వేదము, మూడవది సామవేదము, 4వది అథర్వ వేదము. ఈ 4 వేదాలు మన యొక్క 4 దిశలను కంట్రోల్ చేస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రాక్టికల్ యూటిలిటీ ఏమిటో అర్థం చేసుకోండి. మీరు ఈ క్షణం నుంచే దాన్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు ప్రాక్టికల్ గా. సైన్స్ అంటేనే ప్రాక్టికల్ సైన్స్. శుభము కలగాలి అంటే తూర్పు దిశను ఫేస్ చేయాలి. ధైర్యము కావాలి అంటే దక్షిణ దిశను ఫేస్ చేయాలి. వినోదము కావాలి అంటే పశ్చిమ దిశను ఫేస్ చేయాలి. సంపద కావాలి అంటే ఉత్తర దిశను ఫేస్ చేయాలి. మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క జీవించే విధానము ఈ 4 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. 5వ భాగం మీరు ఏదైనా చెప్పగలరా? ఆలోచించండి. మీరు ఏ పని చేసినా ఈ 4ంట్లో ఏదో ఒకటి ఏంటంటే జ్ఞాన సముపార్జనకి కానీ, ఇతరులకి మంచి చేయటానికి కానీ. అది రుక్. ధైర్యం, అది పొందటానికి మీరు కొంచెం సాహసం చేయాలి, కొంచెం పరాక్రమం చూపించాలి, కొంచెం పౌరుషం చూపించాలి. మీరు కొంత యాక్టివిటీ కావాలి మీకు. అది యజుర్వేదం. ఆ యాక్టివిటీస్ అదంతా చేయటానికి మీకు మీన్స్ కావాలి, వనరులు కావాలి, సంపద కావాలి. అది అథర్వవేదం. ఇదంతా ఇచ్చినా మీ జీవితంలో రిలాక్సేషన్ లేకపోతే వేస్ట్ కదా. అది సామవేదం. అంతేత రిలాక్స్డ్ లైఫ్ ఇస్ మీ అంటాడు కృష్ణుడు. వేదాన సామవేదోస్తి. రిలాక్స్, ఇట్ షుడ్ టేక్ లైఫ్ యాజ్ ఎ ప్లే. రిలాక్స్డ్ గా ఉండగలగడం చాలా గొప్ప అంటాడు. ఇంకట వేద విజ్ఞానంలో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మీకు ఏమి కావాలో దాన్ని బట్టి ఆ దిశకి ఫేస్ చేసి కూర్చోండి. అదే వాస్తు అంటాం మనం. అది మర్చిపోయాం మనం. దెర్ ఇస్ ఎ ఫ్లో ఆఫ్ ఎనర్జీ. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, మీరు పృథ్వీ గ్రహం మీద ఉన్నారు. పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటిది ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎందువల్ల వస్తుంది అంటే అంతరిక్షంలో ఉండేటటువంటి ఒక కాస్మిక్ ఎనర్జీ. దానికి మీరు ఏదైనా పేరు పెట్టండి, వీ డోంట్ నో వాట్ ఇట్ ఈజ్. ఆ కాస్మిక్ ఎనర్జీ ఉత్తర ధ్రువం నుంచి ప్రవేశిస్తుంది, దక్షిణ ధ్రువం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మీరు పృథ్వీ గ్రహం మీద ఉన్నారు, మీకు నచ్చినా నచ్చకపోయినా యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్.
ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఒక ఆస్పెక్ట్. అది మ్యాగ్నెటిజము, నార్త్ పోలు, సౌత్ పోలు, అదే అయస్కాంత శక్తికి సంబంధించింది. అదే శక్తి యొక్క విద్యుత్ శక్తికి సంబంధించింది ఏంటంటే పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్ ఫోర్స్, నెగిటివ్ ఫోర్స్. పేర్లు రకరకాలుగా మారుతాయి. పేరు మారినప్పుడు ఆ శక్తి పేరు మారుతుంది. హీట్ ఎనర్జీ అన్నాం అనుకోండి, వేడి అనేసరికల్లా పాజిటివ్, నెగిటివ్ అన్నాం. ఏమంటాం? వేడిగా ఉంది, చల్లగా ఉంది అంటాం. డ్యువాలిటీ, యుగ్మం ఎప్పుడు ఉంటుంది. ఇవి రెండు వేరు చేయలేరు మీరు ఎనర్జీలో. అంచేత పృథ్వీ గ్రహం మీద మీరు జీవిస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనటువంటి సైన్స్ మన ఋషులు కనిపెట్టారో మీరు అర్థం చేసుకోండి. దాన్ని రివైవ్ చేసుకోండి, దాన్ని ఉపయోగించుకోండి. మీకు సుఖంగా ఉండాలి అంటే మీరు ఆ ఫోర్స్కి అగెయిన్స్ట్ గా వెళ్ళకండి. ఆ నేచర్ లో ఉన్నటువంటి ఫోర్స్కి అనుకూలంగా మీ శరీరాలను ఉపయోగించుకోండి. ఆ ఫోర్స్ 4 రకాలుగా పనిచేస్తుందని చెప్పారు. తూర్పు దిశ నుంచి వచ్చేటటువంటి ఫోర్స్ మీకు శుభాన్ని కలగజేస్తుంది. దక్షిణ దిశ నుంచి వచ్చేటటువంటి ఫోర్స్ మీకు శక్తిని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. పశ్చిమ దిశ నుంచి వచ్చేటటువంటి ఫోర్స్, అక్కడ మళ్ళా ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, శూద్రులు కాదు. మరి అది నేను ఎవరు తప్పుగా అనుకోకండి, మనం నేర్చుకోవాలి. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మన స్లైడ్స్ లో కానీ ఎందులో కానీ ఉండకూడదు. మన వాళ్ళు అది నేర్చుకోండి. అది మీరు కాస్త దాన్ని చూసుంటే ఈ మిస్టేక్ ఉండుండేది కాదు. ఇంచేత అది కరెక్ట్ చేసుకోండి. శూద్రులు, పశ్చిమ దిశ అంటే ఏంటది? ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ అంటే అర్థం ఏంటి? నో పర్పస్. పర్పస్లెస్ ఎగ్జిస్టెన్స్ అంటేనే ఎంటర్టైన్మెంట్. అంచేత ఈనాడు మనం సుఖము అనేటటువంటిది ఏంటి అంటే పర్పస్లెస్ గా ఉండాలి. మీరు ఆలోచించుకోండి. నేను చాలా సుఖంగా ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఉద్యోగం చేయక్కర్లేదు, ఏ బాధ్యత నాకు అక్కర్లేదు, చాలా సుఖంగా ఉన్నాను అంటే మీరు సుఖంగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మీకు ఏ బాధ్యత ఉండకూడదు. వాడికి బాధ్యతలన్నీ తీరిపోయింది బాబు, సుఖంగా ఉన్నాడు. చాలా కామన్ కమెంట్. ఆ మానసిక స్థితి ఎందుకు వచ్చింది అంటే మనము పశ్చిమ దిశలో మన జ్ఞానాన్ని అంతా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వెస్టర్న్ ఎడ్యుకేషన్ మిగతా 3 మీకు ఇవ్వలేదు, అది అర్థం అవటంలే మనకి. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్, అది అవసరమే. మీరు బాగా కష్టపడిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ లేకపోతే మీకు పిచ్చెక్కుతుంది. కానీ ఎంటర్టైన్మెంటే ఉంటే పిచ్చెక్కుతుంది. మళ్ళా బ్యాలెన్స్డ్ అవుట్లుక్. ఆ బ్యాలెన్స్డ్ అవుట్లుక్ ని మనము 4 వేదాలుగా చెప్పుకుంటాం. అంచేత ఈ 4 వేదాలు, ఈ 4 జీవించేటటువంటి విధానాలు గాయత్రి మహావిజ్ఞానం యొక్క 4 భాగాలు. అంచేత గాయత్రి గురించి చెప్పుకుంటున్నప్పుడు మంచి పనులు, శుభము కలిగించేటటువంటి పనులు, మంగళకరమైనటువంటి పనులు ఎలా చేయాలో నేర్చుకుంటాం. దానికి కావలసినటువంటి ధైర్యం, దానికి కావలసినటువంటి పరాక్రమము, దానికి కావలసినటువంటి పౌరుషం, దానికి కావలసినటువంటి డిటర్మినేషన్, సంకల్పము యజుర్వేదంలో నేర్చుకుంటాం. దానికి కావలసినటువంటి వనరులు సమీకరించుకోవటానికి మనం అధర వేదాన్ని ఉపయోగించుకుంటాం. ఇదంతా చేసిన తర్వాత అలసిపోయినప్పుడు సామవేదాన్ని ఉపయోగించుకుంటాం. ఇది మళ్ళీ చెప్తున్నాను, దీర్ ఆర్ 4 ఫోర్సెస్. ఇవి 4 శక్తులని గుర్తుంచుకోండి. అన్ఫార్చునేట్ గా ఏంటి అంటే ప్రతిదీ శక్తే, మనం మర్చిపోతాం. ఈవెన్ ఏ స్మాల్ ఆటమ్ ఈజ్ ఎనర్జీ. దాన్ని ఏమని చెప్తాం మనం? ఆటమిక్ ఎనర్జీ అంటే. అంతటా ప్రపంచంలో ఉన్నది మొత్తము శక్తే. కానీ ఆ శక్తి మనం 4 రకాలుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నది గుర్తుంచుకోండి. మీకు ఏది కావాలో ఆ దిశలో కూర్చోండి. మనం ఎప్పుడు కూడా జపం చేస్తున్నప్పుడు, ఆధ్యాత్మిక కృత్యాలు చేస్తున్నప్పుడు ఎటు కూర్చోవాలని చెప్తాం మనం? తూర్పు కదా. ఎందుకు తూర్పు? మంచిది కనుక, ఆస్పిషస్ కనుక, మంగళకరమైనటువంటి పరిస్థితి వస్తుంది కనుక. ఒకవేళ తూర్పు కాకపోతే ఎటు కూర్చోవాలంటాం? ఉత్తరం. ఎందుకు? సంపద. మంచి జరగాలి, సంపద ఉండాలి. దానికి 2 దిశలు. కానీ మిగతా 2 కూడా అవసరమే. ప్రపంచంలో ఉన్నది ప్రతిదీ అవసరమే. మీకు ధైర్యము ఉండాలి, రిలాక్సేషన్ ఉండాలి. ఇది గాయత్రి మహావిజ్ఞానం యొక్క ఆధారం.
4 డైరెక్షన్, 4 జీవితాల 4 దిశలలో మీ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. బాల్యావస్థలో ఒకలాగా పనిచేస్తూ ఉంటుంది, యువకుడుగా ఉన్నప్పుడు ఒకలాగా పనిచేస్తూ ఉంటుంది, ముసలివాడు అయిపోయిన తర్వాత ఒకలాగా పనిచేస్తుంది. అదే శక్తి, ఆ వ్యక్తి. దాన్ని 4 ఆశ్రమాలుగా చెప్పారు మనం. బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం. అన్ఫార్చునేట్ గా ఇప్పుడు కేవలము గృహస్థాశ్రమం మాత్రమే ఉన్నది. భగవంతుడు తెలియాలి అది కూడా ఆశ్రమం అవునో కాదు. ఆశ్రమము అంటే శ్రమ లేకుండా జీవించటం అని అర్థం. సన్యాసులను అనుకోకండి. శ్రమ, ఆశ్రమ అంటే ఏదైతే మీరు శ్రమ లేకుండా చేయగలుగుతారో అది ఆశ్రమం. అంటే ఈ 4 మీ జీవితాలలో కూడా ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమము, ఋగ్వేదము. గృహస్థాశ్రమంలో మీరు పరాక్రమం చూపించవలసి వస్తుంది. రాబోయేటటువంటి జీవితాలలో కుటుంబాల్లో వచ్చేటటువంటి రాటుపోటు తట్టుకోవాల్సి వస్తుంది. వానప్రస్థాశ్రమంలో మీకు ఉన్నటువంటి సంపద 10 మందికి పంచిపెట్టేటటువంటి నొబిలిటీ మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. లాస్ట్ సన్యాసాశ్రమంలో యూ ఎంజాయ్ లైఫ్. సన్యాసాశ్రమం అనేది చాలా మంది ఏమనుకుంటారంటే చాలా బాధాకరమైనటువంటి స్థితి అని. ఇట్ ఈజ్ ఎ రియల్ ఎంజాయ్మెంట్. అంటే ఈ 4 ఆశ్రమాల గురించి చెప్పేటటువంటి విద్య గాయత్రి విద్య. అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు వాస్తు జ్యోతిషము భలే కంగారు పెట్టేస్తున్నాయి మనుషుల్ని. గాయత్రి మహావిద్య ఈ వాస్తు జ్యోతిషం మీద ఆధారపడింది. ఇంకోటి కూడా ఉంది, అది నేను ఇక్కడ కలపలేదు, కన్ఫ్యూజ్ అయిపోతుందని ఆయుర్వేదం. జర గాయత్రి మహావిద్య మొత్తము కూడా ఈ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుతుంది. వాస్తు అంటే మెటీరియల్ సైన్స్. ఒక పదార్థం ఎక్కడ ఉండాలి, ఏ దిశలో ఉండాలి, ఏ పదార్థం ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడ ఉండకపోతే బాగుండదు. దట్ ఈజ్ వాస్తు. జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది? ద ఎనర్జీ ఫ్రమ్ ద ప్లానెట్. పృథ్వీ మీదకి 7 రకాలైనటువంటి శక్తిధారలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్. మిగతా ప్రాణులకి ఏ రకాలైనటువంటి శక్తులు ప్రభావితం చేస్తాయో మనకి ఇంకా తెలియదు. కానీ మానవ జాతిని 7 రకాలైనటువంటి శక్తులు ప్రభావితం చేస్తాయి. ఆ 7 రకాలైనటువంటి శక్తుల యొక్క జ్ఞానము గాయత్రి మహావిద్య. సప్తాక్షరథ మాధుర్యం. సూర్యుడు గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. 7 రకాలైనటువంటి గుర్రాల మీద ఆరూఢుడై వస్తూ ఉంటాడు. ఏమిటా 7 రకాలైనటువంటివి? చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. మనం కాస్త కళ్ళు తెరుచుకుని మన చుట్టుపక్కల జరుగుతున్న దాన్ని చూస్తే గాయత్రి మహావిజ్ఞానం మనకి నిత్య జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది. మీరు చైనాకి వెళ్ళిపోతే చైనా భాషలో 7 రోజులు ఉంటాయి. లేకపోతే చైనీస్కి 8 రోజులు ఉంటాయా? చైనా వాళ్ళకి 7 రోజులేగా ఉంటాయి. ఆఫ్రికాకి వెళ్ళిపోతే 7 రోజులే. నాస్తికులకి 7 రోజులే, ఆస్తికులకి 7 రోజులే. పేర్లు కూడా మారవు. కేవలము భాషలో ఆ పేర్లు చెప్తాం. ఆదివారము, భానువారము అని తెలుగులో అంటే ఇంగ్లీష్లో సండే అంటాం. చైనీస్ భాషలో సూర్యుడికి ఏ పేరు ఉందో ఆ పేరు పెడతాం అక్కడ. సండే, దాని తర్వాత మండే, దాని తర్వాత ట్యూస్డే, దాని తర్వాత వెడ్నెస్డే, దాని తర్వాత థర్స్డే, దాని తర్వాత ఫ్రైడే, దాని తర్వాత సాటర్డే. ఈ 7 రోజుల గురించి మాత్రమే మన జీవిత వ్యవస్థ నడుస్తుంది. అది మనం గమనించాం. నిత్య జీవితంలో ఆ మాటలు వాడుతూ ఉంటాం. ఇవాళ ఏం వారం అంటే బుధవారం అంటాం. కానీ ఇవాళ బుధవారం ఎందుకు అంటున్నాము అన్నది మనం మర్చిపోయాం. మనం ఉపయోగించాం. అంటే ఫెమిలియారిటీ బాగా దానికి అలవాటు పడిపోయాను కనుక దాని ప్రాముఖ్యత మనం మర్చిపోయామేమో అనిపిస్తుంది మనకి. అంచేత గురు చరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు ఒక వారంలో పూర్తి చేయమంటాం. ఎందుకంటే గురువు అనేది అజ్ఞానానికి సూర్యుడు లాంటి వాడు కనుక ఈ 7 శక్తుల్ని తను ఉపయోగించుకుంటాడు కనుక ఈ 7 శక్తుల్ని మీరు 7 రోజుల్లో చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. అది మర్చిపోయాం మనం. ఆ 7 శక్తుల గురించి మర్చిపోయాం.
దాని గురించి మనం మాట్లాడుకోం. భాగవత సప్తాహం అంటాం. ఆ సప్తాహం అంటంలో ఉద్దేశం ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి 7 శక్తుల్ని మనం అర్థం చేసుకోవాలి. అది జ్యోతిష్ శాస్త్రం. సూర్యుడు మన మీద ఎలా ప్రభావితం చేస్తున్నాడు, చంద్రుడు మన మీద ప్రభావితం ఎలా చేస్తున్నాడు, బుధుడు, శుక్రుడు, శని, కుజుడు, వీటి ఎఫెక్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి మన మీద అనేటటువంటి విజ్ఞానము గాయత్రి మహావిజ్ఞానం. మోస్ట్ యూస్ఫుల్ సైన్స్, ప్రతి వాడికి అవసరమే. కానీ ఆ ఎనర్జీస్ గురించి మర్చిపోయాం మనం. పేర్లోకి చదివేస్తాం కానీ, రోజులోకి చెప్పేస్తాం కానీ, ఆ ఎనర్జీ ఎలా ఉపయోగించుకోవాలో అనేది మనం మర్చిపోతాం. కానీ మన నిత్య జీవితము ఈ ఎనర్జీస్ మీదే ఆధారపడి ఉంది. తూర్పు శుక్రగ్రహానికి సంబంధించింది. అగ్ని యొక్క వెలుగును ఉపయోగించుకునేది ఋగ్వేదం గురించి చెప్తుంది. దక్షిణము కుజుడు గురించి ధైర్యము, నాయకత్వము. అగ్నిలో మండే లక్షణం గురించి చెప్తుంది. ఇప్పుడు తూర్పు దక్షిణానికి మధ్య ఉన్నటువంటి దిశ ఏంటి తెలుసుగా మీకు? ఏమంటాం దాన్ని? ఆగ్నేయం అంటాం. ఆగ్నేయ యొక్క లక్షణం ఏంటి? బ్రాహ్మిన్. సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఉండవు. అది ఆగ్నేయ దిశ. ఆ అగ్నిని నిరంతరము స్థితిస్థాయి చూస్తూ ఉండేవాడు. ఆ అగ్నిని మనకు ఉపయోగించుకోవటం రాదు, ఆ దిశని మనకు ఉపయోగించుకోవటం రాదు. అది నేర్చుకునేటటువంటి విద్య గాయత్రి. అగ్నిని ఎలా ఉపయోగించుకోవాలి? సిగరెట్ ఉపయోగించుకో, స్పాయిల్ అవర్ హెల్త్. ఇంకోళ్ళకి నిప్పంటించడానికి నిప్పు కాచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా సైన్స్ లో నువ్వు దాన్ని ఎందుకు ఉపయోగిస్తుంటావు అని అడగదు సైన్స్. ఇది కండిషన్స్, ఇది లక్షణాలు. ఆ లక్షణాలు మీరు ఉపయోగించుకుంటే చాలు. ఇంకా ఆ డీటెయిల్స్ లోకి నేను వెళ్ళటం లేదు. ఎందుకంటే గాయత్రి మహావిద్యాన్ని చెప్తున్నప్పుడు ఇది కూడా గాయత్రిలో ఉంది అని మీకు తెలియటానికి, ప్లస్ 4 దిశల నుంచి, ప్లస్ 4 విదిశల నుంచి, అంటే దిశకి మధ్య ఉండేటటువంటి కోణాన్ని విదిశ అంటాం మనం. 8 దిశలు వస్తాయి. ఈ విధంగా మనకి తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, తర్వాత పశ్చిమము, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యం. ఈ దిశల యొక్క శక్తి గురించి నేను ఈ క్లాస్ లో చెప్పబోవటం లేదు. కానీ మీరు కొంచెం ఆలోచించుకోగలిగితే, ఇక్కడ చెప్పినటువంటి దాన్ని మీరు ఆలోచించుకోగలిగితే మీరే డెవలప్ చేసుకోగలరు. ఎనీబడి హూ ఈజ్ ఇంట్రెస్టెడ్, కార్యకర్తలు కాస్త గుర్తుంచుకోండి. ఈ ప్రింట్అవుట్ యొక్క కాపీ వాళ్ళకి ఇవ్వండి, తీసుకోవచ్చు. కానీ ప్రింట్అవుట్ తీసుకోవటానికి ఇవ్వటానికి నా ఉద్దేశంలో వాళ్ళు ఫ్రీగా చేయలేరు. అది అంటే ప్రింట్అవుట్ మీకు కావాల్సి వచ్చినటువంటి వాళ్ళు ఆ కాస్ట్ వాళ్ళని అడిగితే మీకు కావాల్సిన ప్రింట్అవుట్ తీసి ఇచ్చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ స్లైడ్. ఇదే కంటిన్యూ అవుతుంది. వాస్తు జ్యోతిషము, దానికి పడమర మళ్ళా ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. శూద్రులు, శని, వినోదము, చీకటి, పాపకృత్యాలకు అనుకూలమైనటువంటి పరిస్థితి సామవేదం. అంచేత వెన్ యూ ఫేస్ వెస్ట్, అటువైపు నుంచి వచ్చేటటువంటి శక్తి మీకు వినోదానికి, పాపకృత్యాలకి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప మంచి పనులకు ఉపయోగపడదు. అలాగే నైరుతి కింద అది పోయింది. ఉత్తరము సైన్స్, మెడిసిన్, వాహనాలు, సుర సాధనాలు, వెలుగు యొక్క పవిత్రీకరించు లేక పరిణామాన్నిచ్చే గుణాలు ఉపయోగించుకోవటము అధర్వవేదము. తీసేయమ్మా. నెక్స్ట్ స్లైడ్. అలాగే ఉత్తరము, పడమర, వాయువ్య దిశ సంపద, ఆశలు, చీకటి, వెలుగు యొక్క మార్పు చెందే గుణము, భౌతిక ఉన్నతికి, సంపదకి అశాశ్వతమైనది. వాయువ్య దిశ అశాశ్వతమైనది. అలాగే ఉత్తర, తూర్పు, ప్రదక్షిణ. ఇదే ఇంకోటి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రదక్షిణ అనేది చాలా ముఖ్యమైనటువంటి సైంటిఫిక్ ప్రాసెస్. పిల్లలు పుట్టకపోతే రోజుకి అశ్వత్థ వృక్షానికి 108 సార్లు ప్రదక్షిణ చేస్తే 1 సంవత్సరం లోపల పిల్లలు గ్యారంటీగా పోతారు. మీరు చేసి చూడండి. ఎక్కడెక్కడికో పోతాం మనం, ఫెర్టిలిటీ ఇన్స్టిట్యూట్స్ అని, అదని ఇదని. కానీ ఇది మాత్రం చేయం. పిల్లలు పుట్టకపోతే అశ్వత్థ వృక్షానికి రోజుకి 108 ప్రదక్షిణాలు చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. ప్రదక్షిణ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను నేను. ప్రదక్షిణ ఎలా చేస్తాం మనం? కుడివైపు నుంచి రౌండ్ గా తిరుగుతాం.
అంటే ఏంటి, ఆ 8 దిశల నుంచి వచ్చేటటువంటి శక్తి ధారలు మీ మీద యూనిఫామ్ గా పడతాయి. మీ యొక్క హార్మోన్స్ కరెక్ట్ లైన్ లో పడతాయి. అంతేత ప్రదక్షిణ చేస్తూ ఉంటే పాపాలు నశిస్తాయి. ఏంటా శ్లోకం? ప్రదక్షిణకి యాని కానిక పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. అంతేత మీరు చుట్టూరా తిరగలేకపోతే ఆత్మ ప్రదక్షిణ నుంచి తిరుగుతారు. మీరు తిరగాలి, ప్రదక్షిణ చేసుకోవాలి. మర్చిపోయాం అది. ఇంకేంటంటే మనం ఒక విశాల ఎనర్జీ సెంటర్ మీద ఉన్నామన్న సంగతి మనం మర్చిపోతాం. ఎన్నిసార్లు చెప్పినా పృథ్వీ మీద ఈ 8 దిశల నుంచి 8 రకాలైనటువంటి ధారలు వస్తున్నాయి. మీలో, మీ శరీరంలో ఏ విధమైనటువంటి దోషం ఉన్నా కూడా ఆ ప్రదక్షిణ మీకు కరెక్ట్ చేసేస్తుంది. చేసుకోండి. సాయి ఒక చోట చెప్తాడు, ఇతరులకి ఇంటికి వెళ్తే పదే పదే పదాలు వేసుకుంటూ వెళ్తే మీకు మేలు జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా మీకు మంచే జరుగుతుంది. పూర్వకాలంలో పొద్దున్న సాయంత్రం అందుకు వెళ్ళేవాళ్ళు. ఈ హెల్త్ క్లబ్ కి, మార్నింగ్ వాక్ కి వెళ్ళేటటువంటి వాళ్ళు వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని ఎంచుకుని ఆ దేవాలయం చుట్టూ కనుక వాళ్ళు వాక్ చేస్తే ఇటు ఫిజికల్ ఎక్సర్సైజ్ లాభం వస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి లాభాలు వస్తాయి మనకి. ఇంకా అది గుర్తుంచుకోండి. ప్రదక్షిణ ఇన్వల్యూషన్ మరియు ఇవల్యూషన్ బోధపరుస్తుంది, తద్వారా పవిత్రీకరిస్తుంది. అష్ట దిక్కుల్లో ప్రవహించు విశ్వవ్యాప్త శక్తుల ప్రవాహంలో ఉండటం వలన ఎందుకు నీకు ఆ మేలు చేస్తుంది అంటే, నువ్వు ఎప్పుడైతే రొటేట్ అవుతూ ఉంటావో అలాగా నీ శరీరం 8 దిక్కుల నుంచి వచ్చేటటువంటి శక్తిధారలకు అనుకూలం అవుతుంది. వెరీ సింపుల్ కామన్ సెన్స్ ఏంటంటే, ఎంత తక్కువ బట్టలు ఉంటే అంత మంచిదప్పుడు. ఇంకా బట్టలు ఇన్సులేషన్ గా పనిచేస్తాయి. మీకు సిల్క్ బట్టలు ఇంకా ఇన్సులేషన్ గా పనిచేస్తాయి. అంచేత ఋషులు ఏం చెప్పారు, మీకు ఇంకా బాగా మంచి రిజల్ట్ రావాలంటే ప్రదక్షిణ చేసుకున్నప్పుడు తడి బట్టలతో చేసేయండి అన్నారు. ఇంకేత తడి బట్టలు ఉంటే కండక్షన్ ఎక్కువ బాగా జరుగుతుంది. పెద్ద సైన్స్ అది. నిత్య జీవితానికి ఉపయోగపడేటటువంటి ఆ సైన్స్ ని మనం మర్చిపోయాం. అంచేత ఇది వింటే లాభం లేదు మీరు. అంచేత మీరు ఏం చేయాలి, రేపు పొద్దున్నే ఐదర్ ఈ గోటే టెంపుల్, లేకపోతే ఆత్మ ప్రయత్నం చేసుకోండి. మీరు లేగానే మా అమ్మ మా నాన్న ఆ క్లాస్ ఏదో వెళ్ళారు, భలే మ్యాజిక్లు చేస్తున్నారయ్యా, లేవగానే బంగారంగా తిరుగుతారేంటో. పూర్వకాలంలో ఆడుకునే ఆటలు ఈ 2 చేతులు పట్టుకుని బంగారంలా తిరుగుతారు. ఏమంటారు దాన్ని? మీకు అర్థమైందా ఏం చెప్తున్నాను నేను అందరికీ? పిల్లలు, ముఖ్యంగా గర్ల్స్, ఇలా 2 చేతులు పట్టుకుని గుండ్రంగా తిరుగుతారు. అది ఎంత ఎనర్జీ ఇస్తుందో మీరు తిరిగి చూడండి. కాదండి మేము 1000 రూపాయలు ఎంతో ఖర్చు పెట్టుకుని నేచర్ క్యూర్కి వెళ్ళాలండి రోజుకి, ఆ ఘనకార్యం చేసిన వాళ్ళలో నేను ఉన్నాను. అదంతా చేయక్కర్లేదు. కేవలము మీరు కానీ రోజు చేసుకోవాలి. ఇవంతా నిశ్చితాలు. పళ్ళు ఎలా తోముకుంటాము, భోజనం ఎలా చేస్తాము, ప్రతిరోజు చేయాలి తప్ప ఇవాళ మాస్టర్ చెప్పారు కనుక చేసేసాం, మళ్ళా రేపు మర్చిపోయాం. కానీ కండిషన్ ఏంటంటే మీ హెల్త్ కండిషన్, దాన్ని చూసుకుని తిరగండి తప్ప హై బీపీ ఉండి అందులో నేను తిరుగుతాను అంటే మర్చికాకులు వస్తాయి మీకు. అప్పుడు డాక్టర్ని అడిగి అలా తిరగచ్చో తిరగకూడదో కనుక్కుని చేసుకోండి, కామన్ సెన్స్ తో చేసుకోండి. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ గాయత్రి మహావిజ్ఞానం అంటే మీకు అర్థం అవుతుంది కదా, ద ఎనర్జీ ఆఫ్ నేచర్, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని మనం ఉపయోగించుకునేటటువంటి విద్య. ఆ ప్రకృతిలో ఉన్నటువంటి విద్యను వాస్తు, జ్యోతిష్ శాస్త్రము, ఆయుర్వేదంగా ఋషులు మనకు అందించారు. వేదాలలో ఋగ్వేదం చాలా ముఖ్యమైనటువంటి వేదము, ఆధారమైనటువంటి వేదము, అన్నిటికంటే ప్రాచీనమైనటువంటి వేదం. వేదాల్లో కూడా అన్నిటికంటే ప్రాచీనమైనటువంటి వేదము అని ఈనాడు సైంటిస్టులు, సో కాల్డ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఒప్పుకుంటున్నారు. కానీ మన ఋషులు ఏం చెప్తారు అంటే, వేదాలు ప్రాచీనమైనవి కాదు, దే ఆర్ ఎటర్నల్. మానవ జాతి ఉన్నా లేకపోయినా తూర్పు దిశ ఉంటుంది, ఉత్తర దిశ ఉంటుంది, పశ్చిమ దిశ ఉంటుంది, దక్షిణ దిశ ఉంటుంది. నువ్వు ఉన్నావు కనుక దిశలు లేవు, దిశలు ఉన్నాయి కనుక నువ్వు ఉన్నావు. మనం రివర్స్ ఆలోచిస్తాం ఎప్పుడు కూడా. అంతేత ఆ నాలెడ్జ్ ఉందే, ఈ ఎనర్జీ, ఈ సైంటిఫిక్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఎటర్నల్. న్యూటన్ కనిపెట్టక ముందు గురుత్వాకర్షణ శక్తి ఉంది,
రేపు కొన్ని విశేషమైనటువంటి కారణాల వల్ల ఐన్స్టీన్ చెప్పినట్టు థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఏం జరుగుతుంది అన్నారు. థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఏం జరుగుతుందో నేను చెప్పలేను, కానీ థర్డ్ వరల్డ్ వార్ జరిగిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పగలను అన్నాడు. ఏం జరుగుతుంది అన్నాడు అంటే ఐన్స్టీన్, ద ఫోర్త్ వరల్డ్ వార్ విల్ బి ఫాట్ బై స్టోన్. ఇంకేంటంటే ఈ సైన్స్ అంతా ఎగిరిపోతుంది, రాళ్ళు రప్పలే మాత్రమే మిగులుతాయి కనుక 4వ ప్రపంచ యుద్ధం మాత్రం రాళ్లతో కొట్టుకుంటాం మనం, ఈ మోడర్న్ సైంటిఫిక్ టెక్స్ట్ ఉండవు అన్నాడు. అంటే అప్పుడు ఆటమిక్ ఎనర్జీ లేదనా? ఉంటుంది, మనకు తెలియదు. అంచేత దాని గురించి మనకి వేదము ఉన్నదా లేదా అనేదే ప్రశ్న తప్ప, వేదము ఈజ్ ఆల్వేజ్ ఎటర్నల్. వేదము అంటే నాలెడ్జ్, సైన్స్, ఆ విజ్ఞానం ఎప్పుడు ఎటర్నల్, శాశ్వతమైనది, ఏన్షియంట్, సనాతనమైనది. ఎటర్నల్, నౌ, ప్రజెంట్, ఈనాడు కూడా ఉంటుంది. అంచేత మళ్ళీ అక్కడ ఒక త్రిపటి వస్తుంది, శాశ్వత, సనాతన, నిత్య నూతన. సైన్స్ ఎప్పుడు కూడా ఆ 3 లక్షణాలు కలిగి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అది ఎప్పుడు శాశ్వతమైనటువంటి సత్యాల గురించి మాట్లాడుతుంది, సనాతనమైనటువంటి సత్యాల గురించి మాట్లాడుతుంది. సనాతన అంటే వెరీ ఓల్డ్ అండ్ వెరీ ఏన్షియంట్. గ్రావిటేషన్ ఎప్పుడుంది? భగవంతుడు తెలియాలి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టింది. సూర్యుడు తూర్పున ఎప్పటి నుంచి ఉదయిస్తున్నాడు? భగవంతుడు తెలియాలి ఎప్పటి నుంచి ఉదయిస్తున్నాడు. సనాతనంగా అదే జరుగుతూ ఉంటుంది. కానీ యు నెవర్ ఫీల్స్ బోర్డ్, నిత్య నూతన. అది లేకపోతే మీకు బోరింగ్ తప్ప, ఇంకే బోర్ ఫీల్ అవ్వదు. అబ్బా రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు అని ఎప్పుడు విసుక్కున్న వాళ్ళని నేను చూడలే, పరీక్షకు వెళ్ళేవాళ్ళు తప్ప. నిత్య నూతన. ఇందులో అగ్ని యొక్క లక్షణాలు భారతీయ ఆధ్యాత్మికత మనల్ని నేర్చుకోమని చెప్తుంది. ఇక్కడ కొంచెం డైవర్ట్ అవ్వాల్సి వస్తుంది. మనకి మన బాడీ గురించి మనం తెలుసుకోవాలి. ఈ బాడీ గురించి మనం తెలుసుకునేటటువంటి దానికి జ్వాలాకూల్ మహర్షి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశాడు, సోల్ అండ్ ఇట్స్ మెకానిజం. ఉన్నాయా వాల్యూమ్స్ ఇక్కడ మన దగ్గర? ఆ పుస్తకం తప్పనిసరిగా చదవండి మీరు. తర్వాత అది చూపించండి, అంతే చాలు. ఆ బుక్ ఈజ్ అవైలబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కొనుక్కు చదువుకోండి. కానీ ఎడ్యుకేషన్ లో నాకు చాలా విచిత్రమైనటువంటి నాకు అర్థం కాని పరిస్థితి ఒకటి ఉంది ఎడ్యుకేషన్ లో. నాకు ఇప్పటికీ అర్థం కాలే. 22 ఏళ్ళు లెక్చరర్ గా పనిచేశాను, తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఈ పనులు చేస్తున్నాను. స్టూడెంట్స్ తో, పేరెంట్స్ తో రకరకాలుగా నాకు సంబంధం ఉంది. కానీ నాకు ఒక విషయం అర్థం కాదు, టెక్స్ట్ బుక్స్ కొనడానికి అందరూ బాధపడతారు. నాకు తెలిసినటువంటి లెక్చరర్స్ చాలా మంది వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎంసెట్ పరీక్ష రాసేసిన వాళ్ళ పేరెంట్స్ ని, బాబు నీ పుస్తకం ఉందా, నా పిల్లవాడికి ఇస్తాను. మన కొత్తది కూడా కాదు, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్. కానీ ఏంటది 170 mm హాల్, ఐమాక్స్ థియేటర్ లో టికెట్ కొనడానికి డబ్బులు ఉంటాయి. ఎంత టికెట్? 125. 125 రూపాయలు ఇచ్చి ఐమాక్స్ లో వాడప్పుడు వెళ్ళాడుగా. కుటుంబం వెళ్ళిందంటే 4-5 వెళ్తారు. మరి అక్కడికి వెళ్ళాక ఇంటర్వెల్లో మళ్ళీ కోకోకోలా ఏదో తాగాలి, అది కూడా మామూలు తాగకూడదు. ఏం తాగాలి? టిన్నో క్యానో కొనాలి, స్టైల్ అనమాట. ఇదంతా అవటానికి 1000 రూపాయలు అయిపోతుంది వాడికి. సామవేదానికి ఖర్చు పెట్టగలదు, కానీ ఋగ్వేదానికి, యజుర్వేదానికి మాత్రమే వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టలేడు. చేత ఈ క్లాసుల్లో నేను మీకు ఏదైనా కాస్త చెప్పగలిగితే, మొట్టమొదటి నేను ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటి అంటే, బుక్స్ కొనుక్కోండి, చదవండి, వాటిని మీ పుస్తకం పెట్టి చదువుకోండి. వినోదానికి పెట్టేటటువంటి ఖర్చులో 1/4 మీరు ఖర్చు పెట్టుకున్న చాలా మంచి పుస్తకాలు వస్తాయి. సిగరెట్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు అయితే ఆ హ్యాబిట్ మానేస్తే మీరు ఎన్ని పుస్తకాలు కొనుక్కోవచ్చు, అద్భుతంగా కొనుక్కోవచ్చు. పుస్తకాలు. ఇంకా అంతేత ఈ పుస్తకాలన్నీ కూడా అగ్ని యొక్క ప్రతిరూపాలే. అందుకు ఇదంతా చెప్పి వచ్చింది. ఎనీ బుక్ ఈజ్ ఫైర్. ఫైర్ 2 రకాలుగా ఉపయోగపడుతుంది. మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. ఎందుకు పనికిరానటువంటి కోరికలను ఉద్రేకపరిచేటటువంటి పుస్తకాలు చదివితే గంగలో దిగిపోతాం, సామవేదంలోకి వెళ్ళిపోతాం, వినోదంలోకి వెళ్ళిపోతాం. లేదు సవ్యమైనటువంటి మార్గంలో
మన జీవితాలు ఎలా ఉండాలో దాన్ని చెప్పేటటువంటి పుస్తకాలు చదివితే ఏ వేదంలోకి వెళ్తాం మనం? ఏ వేదంలోకి వెళ్తాం? ఋగ్వేదంలోకి వెళ్తాం. లేదు మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చేటటువంటి బుక్స్ చదివితే యజుర్వేదంలోకి వెళ్తాం. హౌ టు మేనేజ్ అఫైర్స్ ఇవి చదివితే ఏ వేదంలోకి వెళ్తాం? అధర్వవేదంలోకి వెళ్తాం. ఆ భాష ఉపయోగించుకోవటం నేర్చుకోండి. అర్థమవుతుంది కదా. కానీ ఇదంతా దేని మీద ఆధారపడింది? అగ్ని మీద ఆధారపడింది. అగ్నికి 4 లక్షణాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. పావక అగ్ని, రాపిడ్ ద్వారా వచ్చేటటువంటి అగ్ని, వేడి, అది యజుర్వేదం. ద ఫైర్ ఆఫ్ ఎంతూజియాజం. అంటే అగ్నిని ఎందుకు వినియోగిస్తాం? మన భారతీయ సంస్కృతిలో ఒక మంచి ఫంక్షన్ ఎప్పుడు జరిగినా దీప ప్రజ్వలన ఉంటుంది. ఒక విశిష్టమైనటువంటి అతిథిని పిలిచి అతని చేత దీపం వెలిగిస్తాం. ఎందుకంటే ఈ 4 లక్షణాలు అగ్నిలో ఉన్నాయి. ఫైర్, వేడి, ఉత్సాహం. ఈ ఉత్సాహానికి నెగటివ్ క్వాలిటీ కూడా ఉంది. దాన్నే మహాభారతంలో 2 రకాల సారథ్యాలుగా చెప్తారు. ఒకటి కృష్ణ సారథ్యము, ఒకటి శల్య సారథ్యం. నేను యుద్ధం చేయను, నాకు నిరాశ వచ్చేసింది, ఈ నెత్తురు కూడా నాకు అక్కర్లేదు, నేను నా వాళ్ళ మీద యుద్ధం చేయలేను అని పారిపోబోతున్నటువంటి అర్జునుడి చేత యుద్ధం చేయించగలిగాడు కృష్ణుడు. ఖచ్చితంగా గెలుస్తాడు. అర్జునుడిని చంపటానికి మాత్రమే విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి కర్ణుడు శల్య సారథ్యం వల్ల ఓడిపోతాడు. ఇంకట ఫైర్ పాజిటివ్ గాను వర్క్ చేస్తుంది, నెగిటివ్ గాను వర్క్ చేస్తుంది. అది గుర్తుంచుకోండి. అందువల్ల యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం ఉంటుంది, కృష్ణ యజుర్వేదం, 2 అవసరమే. మళ్ళా నెగిటివ్ అని వదిలేస్తే కష్టం. ఫైర్ బాగా బిల్డప్ అయిపోతే దాన్ని చల్లబరచడానికి మళ్ళా నీళ్లుండాలి మీ దగ్గర. అందువల్ల ఆధ్యాత్మిక సాధన చేస్తున్నప్పుడు కలశ స్థాపన చేసుకుంటాం, దీపాన్ని వెలిగిస్తాం. కానీ ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నాను నేను? జ్వాలాపూర్ మహర్షి రాసినటువంటి సోల్ ఇండెక్స్ మెకానిజం, ఆత్మ, దాని యొక్క పరికరాలు మీకు తెలియాలి. భారతీయ ఆధ్యాత్మికతలో కొన్ని విషయాలు మనం నమ్మేద్దాం, తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకుందాం. ఒక హైపోథెసిస్, మనం కొన్ని కండిషన్స్ ముందు ఒప్పేసుకుందాం, తర్వాత అది నిజం అవునో కాదో ఆలోచిద్దాం. ఫస్ట్ హైపోథెసిస్ ఏంటి అంటే మనం ఆత్మలము, వీఆర్ సోల్. ఈ ఆత్మ ఏం చేస్తుంది? పంచతత్వాలతో తన శరీరాన్ని నిర్మించుకుంది. అంతటా ఏ విధంగా అయితే 4 దిశలలో ఉన్నటువంటి ఋక్, యజు, సామ, అథర్వ వేద శక్తులతో మన జీవితం ముడిపడి ఉందో అదే విధంగా మన శరీరాలు పంచతత్వాలతో ముడిపడి ఉన్నాయి. మన కాన్షియస్నెస్ ఏమో 4 దిశలతో లింక్ అయి ఉన్నాయి, మన శరీరాలు పంచతత్వాలతో లింక్ అయి ఉన్నాయి. పంచతత్వాలు మీకు తెలుసు: పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవాళ నాకు టైం లేదు కనుక దీని గురించి చెప్పి వదిలేస్తాను. రేపు పొద్దున్న క్లాసులో దీన్ని చాలా డీటెయిల్డ్ గా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ సోల్ ఇండెక్స్ మెకానిజం చదవండి. జ్వాలాపూర్ మహర్షి రాసినటువంటి పుస్తకం. మన శరీరము 5 తత్వాలతో నిర్మించబడి ఉన్నది. అజోపిసన్, అవ్యయాత్మ, భూతానాం ఈశ్వరోపిసన్. ఈ 5 తత్వాలకి నువ్వు కూడా ఈశ్వరుడివే. నువ్వు తయారు చేస్తున్నటువంటి బాడీయే ఇది. మొదట మనం ఆ నమ్మకాన్ని, ఆ హైపోథెసిస్ ని ఒప్పుకోవాలి. ఈ శరీరము మనము నిర్మించుకున్నాం తప్ప మన తల్లిదండ్రుల వల్ల నిర్మించబడలేదు. అది ఆధ్యాత్మికత చెప్పేటటువంటి ఒక డ్రాస్టిక్ జంప్ ఇన్ సైన్స్. జెనెటిక్ ఇంజనీరింగ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ స్పిరిచువల్ సైన్స్ స్టార్ట్ అవుతుంది. గాయత్రి మహావిజ్ఞానం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి సైన్స్ మొత్తం ఏం చెప్తుంది అంటే తల్లిదండ్రుల యొక్క జీన్స్ వల్ల ఈ బాడీ నిర్మించబడుతుంది అని. స్పిరిచువల్ సైన్స్ ఏం చెప్తుంది అంటే అది తప్పు. ఈ జీన్స్, ఈ శరీరం నువ్వు నిర్మించుకున్నావు. నువ్వు ఎన్నుకున్నావు నీ తల్లిదండ్రుల్ని. ఫలానా వాడు నా తండ్రి అవ్వాలి, ఫలానా ఆమె నా తల్లి అవ్వాలి అని నువ్వు నిర్ణయించుకున్నావు. అంటే చాలా మంది పిల్లలు నా దగ్గరికి వచ్చి చెప్తారు, మమ్మల్ని ఎందుకన్నారండి వీళ్ళు, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు జీవించుకుని ఇవ్వటం లేదండి. వాళ్ళకి తెలియదు, ఆ సైన్స్ తెలియదు. నువ్వే వాళ్ళని ఎంచుకున్నావు. ఇట్ ఈస్ యువర్ డెసిషన్. అంటే ఇలాంటి డెసిషన్ మేము ఎందుకు చేసుకుంటామండి? మాకు నచ్చనటువంటిది.
భూతాల పిక్చర్లు వస్తాయి, భయపెట్టే పిక్చర్స్. మా చెల్లెలు ఉంది, ఇక్కడే ఉండొస్తుంది, ఆమెకి చాలా ఇష్టం అలాంటి ఏంటంటారు వాటిని, ఏ పిక్చర్స్, హర్రర్ పిక్చర్స్. మరి ఎందుకు చూస్తున్నాం కదా అది, అదేంటండి హర్రర్ పిక్చర్స్ ఎవరు ఇష్టపడతారని అడగటం లేదు కదా, నువ్వెందుకున్నావు అలాంటి పేరెంట్స్ని, అది ముందు మనకు అర్థం అవ్వాలి. నువ్వు ఎన్నుకున్నావు ఆ కండిషన్స్ ని. అంటే గాయత్రి మహావిజ్ఞానం ఏం చెప్తుంది అంటే, నువ్వు ఈ కండిషన్స్ ఎన్నుకున్నావు కనుక నేను ఈ కండిషన్స్ ని మార్చుకోవాలి అని నువ్వు నిర్ణయించుకుంటే నువ్వు తక్షణం మార్చేసుకోవచ్చు. ఉద్ధరే ఆత్మానం 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 అవుతాది. అదే ఆధ్యాత్మికత, స్పిరిచువల్ సైన్స్. రాబోయేటటువంటి సైన్స్ మనకి నేర్పబోయేటటువంటి ఫండమెంటల్ ఆస్పెక్ట్. యూ ఆర్ ది మాస్టర్ ఆఫ్ యువర్ కండిషన్. నీ జీవితాలని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. రాబోయేటటువంటి క్లాసుల్లో గాయత్రి శక్తితో ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి, సంపదని ఎలా సంపాదించుకోవాలి, కష్టాల నుంచి నివారణ చెల్లాలి, పిల్లలు లేకపోతే పిల్లలు ఎలా లభిస్తారు, ఇదంతా మనం చదువుకుంటాం. కానీ ఇందులో గురువులు చేసేది ఏమీ లేదు, గాయత్రి మాత అనేటటువంటి దేవత చేసేది ఏమీ లేదు. ప్రకృతిలో గాయత్రి అనేటటువంటి శక్తిని ఉపయోగించుకుంటే జరుగుతుంది. అది ఉపయోగించుకునేటటువంటి శక్తి నీదే. నువ్వు ఆ విజ్ఞానాన్ని నేర్చుకుంటే నువ్వు కావలసింది లభించవచ్చు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానా నీచరోపిసన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. ఈ మాట కృష్ణుడు కాదు, రేపు మీరు కూడా అనాలి. మీరు అంటారు ఈ మాట, ఇంటలెక్చువల్ కన్విక్షన్ గ్యారంటీగా నేను మీకు ఇస్తాను, కానీ ఆ స్థితి మీకు రావడానికి మీరు చాలా కష్టపడాలి. బాబు నువ్వు డాక్టర్ అవుతే రోగానికి మందు ఇవ్వగలవని నేను చెప్పి మీకు ఇన్స్పైర్ చేయగలను, కానీ డాక్టర్ అయి రోగానికి మందు ఇవ్వాలంటే మీరు 5-6 ఏళ్ళు కష్టపడాలి. చాలా తపనతో ఆ విద్య నేర్చుకోవాలి. ఇది గుర్తుంచుకుని ఇవాళ చెప్పినటువంటి పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. నేనేం చెప్పాను అంటే, గాయత్రి మహావిజ్ఞాన్ నిత్య జీవితంలో ప్రకృతిలో ఉండేటటువంటి అనేక శక్తుల యొక్క జ్ఞానము. ఇట్ ఈస్ ఎ సైన్స్. ఏ సైన్స్? ద సైన్స్ ఆఫ్ డైరెక్షన్, ద సైన్స్ ఆఫ్ ప్లానెటరీ ఎనర్జీ. వాస్తు విజ్ఞానము, గ్రహ విజ్ఞానము, ప్లానెటరీ ఎనర్జీ. ఇది కాక ఇంకోటి ఏం చెప్పాను, వచ్చేయలేదు నేను, అది ఆయుర్వేదం, ద సైన్స్ ఆఫ్ లైఫ్, హౌ టు ఇంక్రీజ్ యువర్ లాంజివిటీ. గాయత్రి మహావిజ్ఞానం మనిషికి అమరత్వాన్ని ఇస్తుంది. ఇట్ ఈస్ పాసిబుల్ టు కాంకర్ లైఫ్, ఇట్ ఈస్ పాసిబుల్ టు కాంకర్ డెత్. కాంకర్ లైఫ్ అంటే నా ఉద్దేశం ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మీరు మార్చుకోవచ్చు. కాంకర్ డెత్ అంటే అర్థం ఏంటి, మీరు సావరు, యూ విల్ నాట్ డై, ఇట్ ఈస్ అ గ్యారంటీ. కానీ సైన్స్ లో మనం డెత్ అంటే ఏ యాంగిల్లో చెప్తున్నాము అన్నది మీకు అర్థం అవ్వాలి. ఇంకేటంటే పుట్టినది ఖచ్చితంగా తెస్తుంది, భౌతిక శరీరము ఖచ్చితంగా పోతుంది. కానీ భౌతిక శరీరంలో ఉన్నటువంటి నేను అనేటటువంటి కాన్షియస్నెస్ మీరు గుర్తుంచుకోవచ్చు. కిందటి జన్మల్లో మీరు ఏం చేశారో మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయటానికి శరీరం ధరించి మర్చిపోయారో తెలుసుకోవచ్చు. రాబోయేటటువంటి జన్మలలో మీరు ఏమి చేయబోతున్నారో మీరు తెలుసుకోవచ్చు. బుద్ధుడు బుద్ధత్వం పొందిన తర్వాత చేసినటువంటి ఒక పని మీకు చెప్పి ఇవాళకి నేను ఆపుతాను. బుద్ధుడు అనేక సాధనలు చేశాడు, చాలా కష్టపడ్డాడు, క్షీణించిపోయాడు. క్షీణించిపోయిన తర్వాత ఒక చెట్టు కింద అన్కాన్షియస్ గా పడిపోతే సుజాత అనేటటువంటి ఒక ఆమె ఆయన్ని రివైవ్ చేసి ఆయనకి ఆహారం పెడుతుంది. దాని తర్వాత బుద్ధుడు బుద్ధత్వాన్ని పొందుతాడు. పొందగానే ఆయన ఒక నమస్కారం చేస్తాడు. ఎందుకు నమస్కారం చేసేవా అని అడుగుతాడు. నాకంటే ముందు బుద్ధత్వాన్ని పొందిన వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాను అన్నాడు. మిగతా వాళ్ళందరూ మార్గం చూపించబట్టే కదా ఇంతవరకు వచ్చావు, ఓకే ఇట్ ఈస్ గుడ్ అన్నాడు. మళ్ళీ నమస్కారం పెట్టాడు. ఇది ఎందుకు నమస్కారం పెట్టాను, రాబోయే బుద్ధులకి నమస్కారం పెట్టాను. ఇంకేంటి, ఇట్ ఈస్ చైన్, మధ్యలో బ్రేక్ ఎక్కడ ఉండదు. అందుకే గురు పరంపర అంటాం మనం, హేరార్కీ అంటాం మనం. అంతేగా ఇట్ ఈస్ ఎ చైన్, కంటిన్యూస్ చైన్, ఎక్కడ ఆగదు. మీ జీవితాలు అలాగే ఆగదు. సూత్రే మణిగణ ఇవ అని చెప్తాడు. దీన్ని మనం రేపు పొద్దున్న క్లాసులో అర్థం చేసుకుందాం. ఇవాళ క్లాసులో కొంతమంది నన్ను అడిగింది ఏంటి అంటే, ఒక ప్రశ్న, ఈ క్షత్రియ ఒక ప్రశ్న ఏంటి అంటే, పూజ అది అయిపోయిన తర్వాత చేతుల్లో తప్పేసి కళ్ళ మీద అట్లా ఉంచుకుంటాం ఎందుకు?
ఇందాక నేను చెప్పాను, పావక రాపిడి ద్వారా వచ్చేటటువంటి అగ్ని వేడి. ఆ వేడి మన శరీరాల్లో 5 అగ్నులుగా పనిచేస్తుంది, 5 ప్రాణాలుగా పనిచేస్తుంది. మన చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు ఆ 5 ప్రాణాలకి సంకేతాలు. ఆ 5 ప్రాణాలను మనం కావలసినటువంటి చోటకి దాన్ని యూజ్ చేయాలి. కానీ మనం ఏంటి మార్చుకోవాలి అంటే మన దృష్టికోణం మార్చుకోవాలి. సైంటిస్ట్ కి నార్మల్ మనిషికి తేడా ఏంటి? దృష్టికోణంలో మార్పు. ఆ దృష్టికోణంలో మార్పు రావాలి అని కోరుకుంటూ కంటిన్యూలు పెట్టుకుంటాం. ఇతనే కంటిన్యూలు పెట్టుకుంటే లాభం లేదు. అలాగే ఇంకో క్వశ్చన్ ఏమొచ్చింది అంటే, జన్మతః శూద్రులు అయినప్పుడు వర్ణ వ్యవస్థ లేదా గుణకర్మ విభాగం ఎలా జరుగుతుంది? నువ్వు ఇంజనీర్ ఎలా అవుతున్నావు? ఇంజనీరింగ్ గుణం ఆపాదించుకుంటున్నావు, ఇంజనీర్ స్వభావాన్ని ఆపాదించుకుంటున్నావు, ఇంజనీర్ లాగా కర్మ చేస్తావు. అవునా? డాక్టర్ అయినప్పుడు ఏం చేస్తావు? రోగాల గురించి ఆలోచించే గుణాన్ని డెవలప్ చేసుకుంటాం, ఆ స్వభావాన్ని డెవలప్ చేసుకుంటాం, డాక్టర్ చేయవలసినటువంటి కర్మలు చేస్తాం. అంచేత నువ్వు ఎప్పుడు ఏది చేసినా గుణకర్మ స్వభావాలే చేసుకుంటూ ఉంటావు. కానీ 3 రకాలైనటువంటి గుణకర్మ స్వభావాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి అని చెప్పాను. జ్ఞానము గురించి ఆవేదన ఎక్కువగా ఉంటే బ్రాహ్మడు, కర్మ గురించి ఆవేదన ఎక్కువగా ఉంటే క్షత్రియుడు, సంపాదన గురించి ఎక్కువగా ఆవేదన ఉంటే వైశ్యుడు. క్లియర్? అంచేత ఈ క్యాస్ట్ సిస్టమ్ అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. గాయత్రి మహావిజ్ఞానంలో చెప్పబడినటువంటి క్యాస్ట్, గాయత్రి కొంతమంది మాత్రమే చేసుకోవాలి, మిగతా వాళ్ళు చేసుకోకూడదు అంటున్న ఉద్దేశం ఏంటి అంటే, ఈ 3 రకాలైనటువంటి లక్ష్యాలు మీకు లేకపోతే గాయత్రి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం గాయత్రిని చేస్తామంటే కుదరదు. గాయత్రిని క్షత్రియుడు లాగైనా ఉపయోగించుకోండి, బ్రాహ్మణుడు లాగైనా ఉపయోగించుకోండి, లేకపోతే వైశ్యుడు లాగైనా ఉపయోగించుకోండి. అందుకని ఈ 3కి అధికారం ఉందని చెప్పారు. అధికారం ఉందని చెప్పారు అంటే ఆ కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు కాదు. గాయత్రి మంత్ర ద్రష్ట అయినటువంటి ఋషి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదు, ఆయన క్షత్రియుడు. క్యాస్ట్ మారుతుంది. ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వాడు మధ్యలో మానేసి డాక్టర్గా వెళ్ళిపోతే డాక్టర్ అయిపోతాడు. డాక్టర్గా చేస్తున్నటువంటి వాడు నాకు చదువు నచ్చటం లేదు, నేను లాయర్ని అయిపోతాను అంటే లాయర్ అవ్వచ్చు. అంచేత ఈ బూజు పట్టి ఉండే మన బుర్రలో ఈ జాతి వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, దయచేసి దాన్ని దూరం చేసుకోండి. యు ఫర్గెట్ అబౌట్ ఇట్. అసలు అవేం లేవు. అసలు మనం అందరం శుద్ధులమే, అందరం. ఎందుకంటే మనకి నాలెడ్జ్ అక్కర్లేదు, ఒక పౌరుషము లేదు, ఒక సాహసము లేదు, ఒక పరాక్రమం లేదు, ఒక మంచి పని చేయడానికి ధైర్యం లేదు. నేను లెక్చరర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ బిఎస్సీ క్లాస్ లో నేను మొదటి క్వశ్చన్ వేసేవాడిని, ఏమయ్యా నువ్వు బిఎస్సీకి ఎందుకు చేరేవని. అందరూ జవాబిచ్చేది ఏంటి అంటే, నేను ఎంసెట్ పరీక్ష రాశానండి, నాకు ర్యాంక్ రాలేదు కనుక బిఎస్సీ జాయిన్ అయ్యా. సిగ్గుపడాలయ్యా, నువ్వు డాక్టర్ అవ్వాలి అనుకుంటే, ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే కా. పేరెంట్స్ అలాంటి వాళ్ళే. నువ్వు అటెంప్ట్ చేసి చూద్దాం ఏమవుతుందో. వాట్ నాన్ సెన్స్. అటెంప్ట్ చేయటం ఏంటి? నువ్వు కావాలనుకుంటే కా, లేకపోతే మా. అర్థమవుతుందా ఆధ్యాత్మిక దృష్టికోణం అంటే ఏమిటో? ఇఫ్ యూ వాంట్ సంథింగ్ గెట్ ఇట్, ట్రై ఫర్ ఇట్. ఆ కర్మ చేసేవాడు క్షత్రియుడు. అంతే తప్ప క్షత్రియ వంశంలో పుట్టాను, నా తల్లిదండ్రులు క్షత్రియులు కనుక వీళ్ళు క్షత్రియులు కాదు, వాళ్ళు క్షత్రియులు కాదు. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శూద్రులే, అకార్డింగ్ టు గాయత్రి మహావిజ్ఞానం. ఆ టెర్మినాలజీ అర్థం చేసుకోండి. ఇప్పుడున్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ ని నేను చెప్తున్నటువంటి దాంట్లో ముడిపెట్టి గందరగోళం పడిపోకండి, మీరు గందరగోళం చేసుకోకండి. జ్ఞానము కోసము అవస్థ పడేటటువంటి వాడు ప్రతి వాడు కూడా బ్రాహ్మడే. ఆ యాంగిల్లో ఆల్ సైంటిస్ట్స్ ఆర్ బ్రాహ్మణ్. జ్ఞానం కోసం పాటుపడుతున్నాడు. కానీ బయోకెమిస్ట్రీ చదివితే మంచి ఉద్యోగం వస్తుందా, ఎలక్ట్రానిక్స్ చదివితే మంచి ఉద్యోగం వస్తుందా అనేటటువంటి వాడు బ్రాహ్మడు కాదు. ఎందుకు చదువుతున్నాడు వాడు? అర్థమైందా? కదా బ్రాహ్మణుడ్ నాలెడ్జ్. పొలిటీషియన్ ఆర్ ఆల్ క్షత్రియాస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్. నేను లీడర్ గా ఉంటాను, ఐ వాంట్ టు బికమ్ ఏ లీడర్. ప్రపంచం అంతా తిట్టొచ్చు కాక, ఎవడు ఏదైనా చేయొచ్చు కాక, కానీ నేను లీడర్నే. వాడు క్షత్రియుడు కాదు. నాకు ఈ గొడవ అవద్దు, ఆ గొడవ అవద్దు, నీకు కావాల్సింది నీకు ఇస్తాను, వాడికి కావాల్సింది వాడికి ఇస్తాను, వాడి దగ్గర ఉన్నది తీసుకొస్తాను, నీకు కావాల్సింది ఇస్తాను, నీ దగ్గర ఉన్నది తీసుకుని వాడికి ఇస్తాను. ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఆఫ్ గుడ్. వీడవుడు
ఈ టెర్మినాలజీ ఉపయోగించుకోవటం నేర్చుకోండి. మర్చిపోండి ఇప్పుడు ఉన్నటువంటి క్యాస్ట్ సిస్టమ్. ఏం క్యాస్ట్ లేవు, అసలు ఏ క్యాస్ట్ లేదు ఇప్పుడు. ఇంకేంటంటే క్యాస్ట్ మీన్స్ పర్పస్. ఏం పర్పస్ ఉంది ఇక్కడ? జంతువుల్లాగా మనం జీవిస్తున్నాం తప్ప. ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమే తత్ పశుభేర్నరాణ ధర్మో హి దేశాన్. ధర్మం అంటే ఏంటో మనకి తెలియదు. హిందూ ధర్మం అంటాం, ముస్లిం ధర్మం అంటాం, క్రిస్టియన్ ధర్మం అంటాం. ఏంటో ఆ ధర్మాలు ఏంటో మనకి తెలియదు. దాన్ని ఎందుకు ఉపయోగించుకుంటున్నాం అంటే చావు కొట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. అది కూడా మనం ఉపయోగించుకోవటం లేదు. ఎవడో దానికి కావలసినటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచనల కోసం ఎవడైనా ఏదైనా రేకెత్తిస్తే, ఎవడో కొంతమంది వాళ్ళ స్వభావం కోసం రేకెత్తించుకుంటూ ఉంటే మన మధ్యన ఇరుక్కుపోయి శాతకాన్ని దద్దమ్మల్లాగా చూస్తున్నాం మనం. ఇది వర్ణ వ్యవస్థ కాదు. ఇది అర్థం చేసుకోండి. గాయత్రి మహావిజ్ఞానంలో చెప్పేటటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య క్యాస్ట్ మీ గుణకర్మ స్వభావాల మీద ఆధారపడి చెప్పబడ్డాయి తప్ప మీ పుట్టుక వల్ల కాదు. జన్మన జాయతే శూద్ర. పుట్టుకతో అందరూ శూద్రులే. నో పర్పస్. వాళ్ళకున్నటువంటి ఎడ్యుకేషన్, వాళ్ళకున్నటువంటి అంబిషన్స్ బట్టి వాళ్ళ క్యాస్ట్ డిసైడ్ అవుతుంది తప్ప నాట్ బికాస్ ఆఫ్ యువర్ బర్త్. ఫండమెంటల్ గా ఈ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ మనం తెచ్చుకుని, ఈ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్ కనుక మనం ప్రపంచానికి చెప్పగలిగితే ఇన్ని మతాలు అక్కర్లేదు, ఇన్ని ధర్మాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. కానీ ధర్మం ఏమిటి? గాయత్రి మంత్రం ఏ ధర్మం వైపు మనం తీసుకెళ్తోంది? మన సోల్ ఈ శరీరాన్ని ఎలా దాల్చింది? అది రేపు పొద్దున్న క్లాసులోను, రేపు సాయంత్రం క్లాసులోను మనం చదువుకుంటాం. కానీ ఇంకోటి చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దిస్ క్లాస్ ఈజ్ మెంట్ టు చేంజ్ అవర్ వేర్. మన చేతనత్వాన్ని మార్చుకోవాలి, మనం ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. ఇది విన్న తర్వాత కూడా మీరు ఇదివరకు లాగే ఆలోచిస్తూ ఉంటే రిజల్ట్స్ రావు. అది మాత్రం చాలా గుర్తుంచుకోండి. అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తూ, ఈ గాయత్రి ఎనర్జీని ఉపయోగించుకోవడానికి యజ్ఞం చాలా అవసరం కనుక మనం 5 నిమిషాల పాటు ఇప్పుడు యజ్ఞం చేయబోతున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి.